ఆపరేషన్ సింధూర్ను భారీ విజయవంతం చేయడానికి భూమిపై, గాలిలో మరియు సముద్రంలో ధైర్యంగా పోరాడిన మన సైనికుల ధైర్య సాహసాలను గౌరవించేందుకు కామారెడ్డి ప్రజలు నేడు కామారెడ్డి పట్టణంలో తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ తిరంగ యాత్ర గాంధీ గంజ్ నుండి ప్రారంభమై జేపీఎన్ రోడ్డు, మాయాబజార్, సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, కమాన్ మీదుగా నిజాం సాగర్ చౌరస్తా వరకు కొనసాగి ముగించడం జరిగింది. जय जय माता, जय 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 माता, वंदे वंदे ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతా కీ జై జవాన్. जय जय माता, जय जवान. आवाज दो, आवाज दो. వివిధ దళాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఈ శుభదినం రోజు అందరం కూడా భారతదేశం బిడ్డలందరూ గర్వంగా తలెత్తుకుంటూ సైనికులకు పాదాభివందనం చేయడం జరుగుతుంది. సైనికులు కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ భారతదేశంలో ఉన్న భారతదేశం ప్రజలందరినీ కూడా వారి కుటుంబంలాగా భావిస్తూ కుటుంబాన్ని వదిలి ఇవాళ భారతదేశం మీద ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగితే మేము మిమ్మల్ని ఉంచము, మరుక్షణం మట్టిలో కలిపేస్తామని చెప్పి 23 నిమిషాల్లో చూపించినటువంటి భారతదేశ వైమానిక దళం కానీ, త్రివిధ దళాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఈ భారతదేశ త్రివిధ దళాలకు అందరం కూడా తల వారి పాదాల మీద పెట్టి వారి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందరూ ప్రజలందరూ గమనించాలి. ఈరోజు కామారెడ్డిలో తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి అందరూ కూడా భారతదేశం ముద్దుబిడ్డలు, కామారెడ్డి ప్రజలు, కామారెడ్డి ముద్దుబిడ్డలు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అధికారులైనా, అనధికారులైనా, వ్యాపార వర్గాలైనా, రాజకీయ నాయకులైనా అందరం ఒకటే, మేమంతా ఒకటే, మేమందరం భారతదేశానికి మద్దతుగా ఉంటాం, సైనికులకు తోడ్పాటుగా ఉంటాం. కాబట్టి సైనికులకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి తిరంగ యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా కామారెడ్డి ప్రజాప్రతినిధిగా నా యొక్క బాధ్యతగా ఒక మామూలు పౌరుడిగా ఈ భారతదేశంలో పుట్టడం గర్వకారణంగా భావిస్తూ ఈరోజు పాలు పంచుకున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్.